హైదరాబాద్ లో కాల్పులు కలకలం రేపాయి. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ భూష్మి శ్రీకాంత్ ను పట్టుకునే క్రమంలో ఎదురు తిరగటంతో పోలీసులు ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో నిందితుడితో పాటు కానిస్టేబుల్ కూడా గాయాలయ్యాయి. గత 4 రోజుల నుంచి వేట ప్రారంభించిన పోలీసులు ఎట్టకేలకు కరడుగట్టిన క్రిమినల్ ను పట్టుకున్నారు. 4 రోజుల నుంచి క్రిమినల్ భూష్మి శ్రీకాంత్ పోలీసులకు చుక్కలు చూపిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఓఆర్ఆర్ దగ్గర శ్రీకాంత్ ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. నిందితుడు ప్రయాణిస్తున్న డీసీఎం వాహనాన్ని అడ్డగించారు. అయితే పోలీసులను చూసిన శ్రీకాంత్ తప్పించుకునేందుకు ప్రయత్నించడమే కాకుండా వారిపై దాడికి దిగినట్లు సమాచారం. దీంతో పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు అతడి కాళ్లపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో నిందితుడు గాయపడగా నల్గొండ సిసిఎస్ హెడ్ కానిస్టేబుల్ విష్ణువర్ధన్ గిరికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను పట్టించింది ఓ దొంగతనం కేసు. గత నెల 25న గుంటూరు జిల్లా రొంపిచెర్ల మండలం మర్రిచెట్టుపాలెంలోని ఓ కిరాణా షాపులో చోరీ చేశాడు. అర్ధరాత్రి 2 గంటల సమయంలో షాపు తాళాలు పగలగొట్టి దొంగతనానికి పాల్పడ్డాడు. గళ్లాబెట్టెలోని నగదు సరుకులను దోచుకెళ్లాడు. ఈ సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కిరాణా షాపులో దొరికిన వేలిముద్రల ఆధారంగా పోలీసులు వేట ప్రారంభించారు. గత 4 రోజులుగా అతడి కదలికలపై నిఘా పెట్టిన పోలీసులు అతని ఎట్టకేలకు పట్టుకున్నారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, మరి గాయపడిన హెడ్ కానిస్టేబుల్ అలాగే శ్రీకాంత్ వీళ్ళిద్దరి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? రైట్ మాధవి, హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు పై అయితే తీవ్ర కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా ఉన్న శ్రీకాంత్ ఎవరైతే ఉంటారో శ్రీకాంత్ నల్గొండ సిసిఎస్ పోలీసులు అయితే చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారని కూడా చెప్పుకోవచ్చు. అయితే మొత్తంగా బొంగళూరు ఎగ్జిట్ నెంబర్ వద్ద అయితే నిందితుడిని పట్టుకునే క్రమంలో అయితే పోలీసులపై అయితే కత్తితో దాడికి దిగబడ్డాడు. ఆత్మరక్షణ కోసం అయితే పోలీసులు కాల్పులు జరిపారు. అయితే ఈ కాల్పుల్లో నిందితుడికి స్వల్ప గాయాలు కాగా నల్గొండ సిసిఎస్ హెడ్ కానిస్టేబుల్ ఎవరైతే ఉంటారో విష్ణువర్ధన్ గిరికి అయితే తనకు తీవ్ర గాయాలయ్యాయని కూడా తెలుస్తుంది. సో మొత్తంగా ఈ తెలుగు రాష్ట్రాల్లో వందలాకు పైగా ఇళ్ల దొంగతనాలకు పాల్పడిన ఈ శ్రీకాంత్ ఎవరైతే ఉంటారో పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేశారని కూడా చెప్పుకోవచ్చు. సో మొత్తంగా ఈ నేరస్తుడు శ్రీకాంత్ ఎవరైతే ఉంటారో ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సరావుకు చెందిన శ్రీకాంత్ దశాబ్ద కాలానికి పైగా నేర చరిత్ర ఉంది. 2027లో తనను అరెస్టు చేయడానికి వచ్చిన ఒక ఐడి పార్టీ కానిస్టేబుల్ పై కూడా వేణుబాబు అనే కానిస్టేబుల్ పై కూడా దారుణంగా హత్య చేసి పారిపోయినట్లు కూడా సమాచారం అందుతుంది. అప్పటి నుంచి కూడా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా మారాడు. 2 రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో 2 తెలుగు రాష్ట్రాల్లో ఆయనపై ఏకంగా 120కి పైగా కేసులు నమోదు కాగా ఒక నల్గొండ జిల్లాకు చెందిన కేసులు మాత్రమే 30కి పైగా కేసులు ఉన్నాయని కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తంగా నిందితుడు ఆగడాలకైతే అడ్డుకట్ట వేశారని కూడా చెప్పుకోవచ్చు. నల్గొండ ఎస్పీ ఎవరైతే ఉంటారో నల్గొండ ఎస్పీ శరత్చందర్ దీన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు. స్వయంగా 3 ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేశారు. ప్రత్యేక బృందాలను కూడా రంగంలోకి దించారు. గత వారం రోజులుగా అయితే శ్రీకాంత్ కోసం అయితే జల్లెడ పడుతున్నారు పోలీసులు. అతడు హైదరాబాద్ లోని ఔటర్ రింగ్ రోడ్డు వద్ద అయితే ఉన్నాడు. ఔటర్ రింగ్ రోడ్ నుంచి వెళ్తున్నట్లుగా అయితే పక్కా సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన సిసిఎస్ పోలీసులు ఎవరైతే ఉంటారో సిసిఎస్ పోలీసులు బొంగళూరు ఎగ్జిట్ నెంబర్ వద్ద అయితే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారని కూడా చెప్పుకోవచ్చు. నిందితుడు ఒక డీసీఎం లో వస్తున్నాడని పక్కా సమాచారం అందుకున్న వెంటనే నిందితుడిని అయితే ఎగ్జిట్ టోల్ ఉంటుందో అక్కడ చుట్టుముట్టారని కూడా చెప్పుకోవచ్చు. అయితే పోలీసులకు దొరికిపోతామని గ్రహించిన శ్రీకాంత్ ఎవరైతే ఉంటారో శ్రీకాంత్ తన వద్ద ఉన్న కత్తితో అయితే పోలీసులపై అయితే విచక్షణారహితంగా కూడా దాడికి దిగాడు. ఈ దాడిలో హెడ్ కానిస్టేబుల్ విష్ణువర్ధన్ గిరి ఎవరైతే ఉంటారో విష్ణువర్ధన్ గిరికి తలకైతే తీవ్ర గాయాలయ్యాయని కూడా చెప్తున్నారు. వెంటనే నిందితుడిని అయితే తప్పించేందుకు ప్రయత్నాలతో పోలీసులు తక్షణమే అప్రమత్తమయ్యారు. ఆత్మరక్షణ కోసం అయితే ఈ శ్రీకాంత్ ఎవరైతే ఉంటారో శ్రీకాంత్ కాళ్లపై అయితే కాల్పులు జరిపారు. సో అంటే ఆపిన వెంటనే పోలీసులకు ఎక్కడ దొరికిపోతామనే భయంతో అయితే శ్రీకాంత్ ఈ పోలీసులపై అయితే దాడి చేశారు. పోలీసుల దాడిలో ఒక విష్ణువర్ధన్ అనే పోలీస్ అధికారికి అయితే తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వేరే పోలీసులు తన కాళ్ళ మీద
కాల్చడంతో రెండు కాళ్ళ మీద కాల్పులు జరిపారు. సో పోలీసుల కాల్పులకు నిందితుడు శ్రీకాంత్ కి అయితే స్వల్ప గాయాలయ్యాయని కూడా తెలుస్తుంది. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని చికిత్స నిమిత్తం అయితే ఆసుపత్రికి తరలించారు. అట్లా గాయపడిన హెడ్ కానిస్టేబుల్ ఎవరైతే ఉంటారో హెడ్ కానిస్టేబుల్ విష్ణువర్ధన్ గిరిని కూడా చికిత్స కోసం అయితే తరలించిన పరిస్థితి కనపడుతుంది. ఈ ఘటనలో అయితే ఔటర్ రింగ్ రోడ్ ఏదైతే ఉంటుందో ఔటర్ రింగ్ రోడ్ పరిసర ప్రాంతాల్లో ఒక్కసారిగా ఉత్కంఠ నెలకొందని కూడా చెప్పుకోవచ్చు. నల్గొండ పోలీసులు ఈ శ్రీకాంత్ ని పట్టుకోవడంతో అయితే ఊపిరి పీల్చుకున్నారని కూడా చెప్పుకోవచ్చు. థాంక్యూ శంకర్.